సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవం గల దేవునికే చెల్లును గాక. మన ప్రభువును రక్షకును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రియమైన పిల్లలందరికీ కూడా శుభాబంధనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఆది కాండంలో ఆణిముత్యాలు అనే శీర్షికలో ఎక్సలెంట్ సాక్రిఫైస్ అనే అంశాన్ని మనం ధ్యానించిన ఉండగా ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ సహాయం కొరకు అడిగి మనం ముందుకు వెళ్దాం. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు ఆరోపించున్నాము. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో మీ వాక్యము ధ్యానించడం కొరకు మీ పాద సన్నిధికి మేము వచ్చి ఉండగా తండ్రి, మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడి మీ చిత్తానుసారంగా ఎలా జీవించాలో, మీ హృదయము అనుసరించి మీ చిత్తాన్ని అనుసరించి ఎలా జీవించాలో మాకు బోధించమని, మీ పరిశుద్ధాత్మతో నన్ను గైడ్ చేయమని యేసుప్రభు పరిశుద్ధ నామం పెట్టి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి సువార్తను ప్రోటో ఇవాంజలియం అని అంటున్నారు. ఆది కాండం 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఈ వాగ్దానము పాపంలో పడిపోయి దేవునికి విరోధమైపోయి నిరాశలో నిస్పృహలో జీవితాలు కూలిపోయిన పరిస్థితులు ఉన్నటువంటి ఆదాము హవ్వలకు దేవుడు గొప్ప ఆశీర్వాదమును, సువార్తను, వాగ్దానమును ఇస్తూ వారి జీవితం పట్ల ఒక చక్కని ఆలోచనను వారు కలిగించి వారిని మరలా మీరు జీవించడానికి నేను మీ కొరకు ఒక రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నానని దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానము ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం, జెనసిస్ చాప్టర్ 3:15, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నేను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదువు. ఇక్కడ మనం చూసినప్పుడు అది అనే ఈ యొక్క మాటను మనం చూసినప్పుడు స్త్రీ సంతానము అనగా ఎవరని మనం చూసినప్పుడు తెలుగు బైబిల్లో చక్కగా ఫుట్ నోట్లో ఇలా రాయబడింది, ఆయన అని. అంటే ఆయన ఎవరు? ఆయనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారే ఆదాము హవ్వను సృష్టించిన సృష్టికర్త. ఆయనే వారి పక్షమున మరణించడానికి కూడా ఇష్టపడుతున్నటువంటి ప్రేమగల ప్రభువు. పాపంలో పడిపోయినటువంటి ఆదాము హవ్వను రక్షించడానికి, ఉద్ధరించడానికి, వారికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మరణాన్ని అనుభవించి వారు రెండవ మరణం పొందకుండా వారిని రక్షించాలని దేవుడు ఆయన తన యొక్క దేహమును అర్పించాలని ఇష్టపడి ఉన్నారు. అయితే ఆది కాండం 3వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను. పాపంతో వారికి ఉన్నటువంటి మహిమ వస్త్రాన్ని, ఆ నీతి వస్త్రాన్ని కోల్పోయినటువంటి స్థితిలో తమ సిగ్గును దాల్చుకోవడానికి అంజూరపు కచ్చడాలు చేసుకున్నటువంటి వారిని చూసి దేవుడు ఎంతో బాధతో వారి కొరకు ఒక బలిని అర్పించి వారికి చక్కని చర్మపు చొక్కాయలు చేస్తున్నారు. దేవుడు అర్పించినటువంటి ఆ బలి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ప్రాణం పెట్టడానికి సూచనగా ఉన్నటువంటి బలి. ఆ గొర్రెపిల్ల చర్మంతో వారికి చొక్కాయలు చేయించి ఇచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఒక నిరీక్షణను ప్రసాదించి, అది కేవలం చర్మపు చొక్కాయలు మాత్రమే కాదు కానీ, వారి సిగ్గును కప్పడానికి చర్మపు చొక్కాయలు మాత్రమే కాదు కానీ, పాపము వలన వచ్చినటువంటి ఆ సిగ్గు నుండి విడిపించడానికి నీతి వస్త్రాన్ని కప్పడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకిచ్చితిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం. హీబ్రూస్ చాప్టర్ 9:22, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం ప్రకారంగా కూడా రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చును.
సో పాప క్షమాపణ నిమిత్తము రక్త ప్రోక్షణం జరగడము అవసరమని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ వధించబడినటువంటి అనాది గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక ప్రజలందరి పాపాల నిమిత్తమై ఈ లోకానికి వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టి రక్షణ భాగ్యాన్ని చేకూర్చి ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కొరకు దారపోసి మనల్ని రక్షించాలని, మనం పరలోకంలో ఆయనతో ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. అయితే ఆదాము హవ్వలు ఈ యొక్క బలి అర్పణ గూర్చినటువంటి విషయాన్ని వారు నేర్చుకుని ఉన్నారు. అదే విషయాన్ని వారు తెలుసుకుని వారు ఒక మెస్సయ రాబోతున్నారు. ఒక వాగ్దాన సంతానంగా దేవుడు మన కొరకు స్త్రీ సంతానంగా, అంటే అవ్వ స్త్రీ కనుక ఆ స్త్రీ సంతానంగానే దేవుడు ఈ లోకానికి వస్తారు అనే వాగ్దానాన్ని వారు పట్టుకుని వారు నిరీక్షణతో ఉండగా ఆదికాండం 4:1 జెనసిస్ చాప్టర్ 4:1 ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానను. యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని హవ్వ తెలియజేస్తుంది. హవ్వ తన తొలిచూలు కుమారుని తన చేతిలో పట్టుకుని దేవుడు ఆదికాండం 3:15 వాగ్దానం చేసినటువంటి రక్షకుడు, విమోచకుడు ఈయనే అని ఆలోచించింది. ఆయనే అనుకుని ఒక నిరీక్షణతో ఆయనకు కయీన్, హెబ్రీ భాషలో కయీన్ అంటే గాటెన్, పొందుకున్నాను. కయీన్ అనే మాటకు అర్థము పొందుకున్నాను, దేవుని యొద్ద నుండి నా యొక్క విమోచకును పొందుకున్నాను అని అనుకుంది. కానీ లేటర్ డిడ్ షీ రియలైజ్ దట్ దిస్ వెరీ చైల్డ్ వుడ్ బికమ్ ద వరల్డ్స్ ఫస్ట్ మర్డరర్. ఆమె అనుకుంది దేవుడు చేసిన వాగ్దానము ఇంత త్వరగా నెరవేరిపోయిందని అనుకుంది. కానీ దేవుడు చేసిన వాగ్దాన పుత్రుడు ఆయన కాదని, ఆమెకు పుట్టినటువంటి ఆ కుమారుడు ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి హంతకుడు అవుతాడనే విషయం తనకు తెలియదు. అయితే తర్వాత పుట్టినటువంటి కుమారుడు ఏబేల్ అనే మాటకు అర్థం ఏంటంటే వ్యానిటీ, నథింగ్నెస్. అయితే ఇక్కడ ఆమె తన యొక్క బాధలో, తన నిస్పృహలో, స్త్రీ గర్భము ప్రయాసముతో ఆమె గర్భవేదనతో కుమారులు కందునని శాపం పొందుకున్నది కనుక, ఆ ప్రయాసతో కన్నది కనుక ఇప్పుడు హేబేలుకు నథింగ్నెస్ అనే పేరును, అంటే వ్యానిటీ, ఉపయోగం లేనిది అనే మాటతో ఆ యొక్క పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాము. ప్రవర్తన విషయంలో మనం చూసినప్పుడు ఆదాము కుమారులు ఇద్దరు కూడా, కయీను, హేబేలు, వారిద్దరి మధ్య కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. హేబేల్ అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుమారుడుగా ఉన్నాడు. అయితే పడిపోయినటువంటి మానవాళితో దేవుడు న్యాయంగా, దయగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించి రక్షణ నిరీక్షణ గూర్చి కృతజ్ఞతతో అంగీకరించి దేవుని చిత్తానుసారంగా జీవించడము హేబేలు అలవర్చుకుని ఉన్నాడు. కయీన్ అయితే తిరుగుబాటు భావాలతో నిండిపోయాడు. తన యొక్క ఆలోచన అంతా కూడా సాతాను యొక్క తలంపులతో నింపబడి ఉంది. సాతాను పందాన్ని అనుసరిస్తూ స్వీయ ఔన్నత్యాన్ని ఆశిస్తూ దేవుని న్యాయశీలతను, అధికారాన్ని ప్రశ్నించాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి బలి అర్పణ గురించి తల్లిదండ్రులిద్దరూ కూడా కయీనుకు, హేబేలుకు బోధించారు, నేర్పించారు. అయితే ఇక్కడ దేవుడు స్థాపించిన బలి అర్పణ వ్యవస్థను గూర్చినటువంటి అవగాహన వారికి ఉన్నప్పటికీ ఈ సోదరులిద్దరూ కూడా ఈ బలి అర్పించాలనే విషయం తెలుసుకుని వారు కయీన్ అయితే సేద్యపరుస్తూ, పండ్లు పండిస్తూ, కాయగూరలు పండిస్తూ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. హేబేల్ అయితే గొర్రెల కాపరిగా ఉన్నాడు. హేబేలు దేవుడు చెప్పిన రీతిగా యెహోవా హేబేలును కయీనుకు దేవుడు
వారి యొక్క తల్లిదండ్రుల ద్వారా బోధించినటువంటి మాటలను వారు నేర్చుకుని ఉన్నారు. అయితే వారు దాని ప్రకారంగా చేయాలని వారు అర్పణను తీసుకొచ్చినప్పుడు ఆ అర్పణ రెండు కూడా వ్యత్యాసంగా ఉన్నాయి. వారి యొక్క మనసులు వ్యత్యాసంగా ఉన్నాయి. హేబేలు యొక్క అర్పణ దేవుని దృష్టిలో అంగీకార యోగ్యంగా ఉన్నది కనుక, కారణం ఏంటంటే దేవుని దృష్టిలో హేబేలు యొక్క అర్పణ అంగీకార యోగ్యంగా ఉన్నది. అందుచేత దేవుడు హేబేలు అర్పణను అంగీకరించున్నారు. పరలోకం నుండి అగ్ని వచ్చి ఆ బలిని దహించి వేసింది. అయితే ఈ బలి అర్పణ అర్పించకముందు కయీనుతో హేబేలు తన అన్నయ్య బలి అర్పణ దేవుడు ఈ రీతిగా కోరి ఉన్నారు కదా, కాబట్టి నీవు నీ సొంత పద్ధతులను ఉపయోగించడం కాదు, ఇదిగో గొర్రె పిల్లలను తీసుకో, దీన్ని అర్పించు అన్నా సరే, నేను ఇంట్లో పెద్దోడిని, నువ్వు నాకు చెప్పక్కర్లేదు అనే ధోరణిలో తన తమ్ముని యొక్క మాటను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ప్రియులారా, పెద్దవారు అయినప్పటికీ వారికంటే చిన్నవారు ఏదైనా సలహాలు ఇస్తున్నప్పుడు అది దేవుని చిత్తానుసారంగా ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా అంగీకరించాలి. అయితే కయీను తన యొక్క సొంత నిర్ణయాల్ని అనుసరించున్నాడు. ఇక్కడ ఏర్పాటు చేయబడిన బలి అర్పణ వ్యవస్థ రాబోతున్నటువంటి మెస్సయ్యకు సూచనగా ఉందనే విషయము హేబేలు రూఢిగా గమనించున్నాడు కనుక వాగ్దత్త రక్షకుడి ప్రాయశ్చిత్తం ద్వారా తన రక్షణ సాధ్యమవుతుందని నమ్మటము అతనుకు ఒక గొప్ప నిరీక్షణతో హేబేలు నమ్మి ఉన్నాడు. కానీ కయీన్ అయితే ఈ వాగ్దత్త రక్షకుడి ప్రాయశ్చిత్తం ద్వారా నాకేమి రక్షణ ఏమి అవసరం లేదన్నట్టుగా దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకించినటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కయీను. ఈనాడు అనేక మంది క్రీస్తును అంగీకరించకుండా తమ సొంత నిర్ణయాలతో సొంత పద్ధతుల్లో రక్షణ భాగ్యాన్ని మోక్షాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నారు. కానీ కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. గొర్రె పిల్లను తెచ్చి తన అర్పణతో దాని రక్తాన్ని కలిపే బదులు తన సొంత కృషి ఫలితంగా తాను సంపాదించిన ఫలాన్ని దైవ సన్నిధికి తేవాలని భావించాడు. అయితే ఈ కయీను యొక్క ఆలోచన అంతా కూడా దేవునికి ఏదో ఉపకారం చేస్తున్నట్లుగా, దేవునికి నేను ఇవ్వకపోతే దేవునికి ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టుగా, అంటే దేవునికి నేనేదో మంచి హృదయంతో నేను దేవునికి ఇస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ బలిపీఠం కట్టాడు, కానీ అర్పణ తేవడంలో అర్పణ తీసుకొచ్చాడు. కానీ కయీను దేవుని మాట విన్నట్టుగానే ఉన్నాడు, కానీ సంపూర్ణంగా దేవుని మాటకు విధేయుడు కాలేకపోయాడు. కారణం ఏంటంటే సంపూర్ణంగా అనుసరించడం కానేరదు. అయితే దేవుని యొక్క మాటను ధిక్కరించి తన యొక్క సొంత నిర్ణయాల ప్రకారంగా వెళ్ళాడు. దేవుడు కయీను అర్పణను తృణీకరించున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే హీబ్రూస్ చాప్టర్ 11:4 విశ్వాసం బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. శ్రేష్టమైన బలిని హేబేలు దేవునికి అర్పించాడు. ఆ శ్రేష్టమైన బలి యేసుక్రీస్తు ప్రభువారికి సూచనగా ఉన్నదని, రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు కనుక ఆ రక్త ప్రోక్షణ అర్పించబడుతున్న ప్రతి ఒక్క బలి అర్పణ కూడా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నదని హేబేలు గుర్తించాడు. అయితే ఇక్కడ అన్నదమ్ములిద్దరూ కూడా తీసుకొచ్చిన బలి అర్పణ గురించి ఆలోచించినట్లయితే దేవునికి ఇచ్చే హృదయం అవసరము, ఇచ్చే తలంపు అవసరము. మనము ఏ రీతిగా మనం ఇస్తున్నాం ప్రియులారా? మనం దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాము, కానుకలు ఇస్తూ ఉన్నాము. అయితే హృదయపూర్వకంగా ఇస్తూ ఉన్నామా? దేవునికి కావాల్సింది నీ కానుకల కంటే ప్రాముఖ్యంగా నీ హృదయం అవసరం. నీవు జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుని ఉన్నావా? దేవునికి నీ జీవితాన్ని సంపూర్ణంగా నీవు అప్పగించున్నావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో విశ్వాసం బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడిని సాక్ష్యం పొందను. అతడు తన విశ్వాసం బట్టి నీతిమంతుడిని తీర్పు పొందినట్లుగా సాక్ష్యం పొందినట్లుగా మనం చూస్తున్నాం. 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం, 1 Samuel చాప్టర్ 16:7 అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టిన వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. దేవుడు
పై స్వరూపం కాదు చూసేది, నీ హృదయాంతరంగాన్ని చూస్తాడు. దేవుడు లక్ష్య పెట్టేది మన హృదయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. హోషేయ 6:6 కూడా మనం చూసినట్లయితే, నేను బలిని కోరను కానీ కనికరముని కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడం కొరకు, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించడం కొరకు మనం నేర్చుకుని ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి. లోకపరంగా సొంత పద్ధతులను ఉపయోగించి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు బోధిస్తూ వాటి ప్రకారంగా నడుచుకోవడం కాదు ప్రియులారా. దేవుడి చిత్తం ఏమిటి, దేవుని యొక్క హృదయానుసారంగా, దేవుని గుణశీలత ప్రకారంగా, ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞల ప్రకారంగా జీవించడం ద్వారా యేసుప్రభువు అంటున్నారు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు అంటున్నారు. యేసయ్యను మనం ప్రేమిస్తున్నట్లయితే మనం ఆయన ఆజ్ఞలు గైకుంటాం, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తాము. తద్వారా ఆయనను మనం మహింపరుస్తాం. మత్తయి సువార్త 5:24 మనం చూసినట్లయితే, ఒకవేళ నీవు బలి అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు నీ సహోదరునితో నీకేమైనా విభేదాలు ఉన్నట్లయితే, ఇప్పుడు బలి అర్పణ దేనికి సూచనగా ఉన్నది? ప్రార్థనకు, విజ్ఞాపనకు సూచనగా ఉన్నది. ప్రార్థన స్తుతియాగముకు సూచనగా ఉన్నది. ఈ స్తుతియాగం చేసినప్పుడు దేవుని ఎదుట నీ యొక్క ప్రార్థనను నీవు విన్నవించుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మత్తయి సువార్త 5:24 సెలవిస్తున్న రీతిగా దేవుడు అంటున్నారు, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. సహోదరుల ఐక్యత కలిగి ఉంటారా? ఎంత మనోహరము, ఎంత శ్రేష్టకరమైనటువంటి విషయం ప్రియులారా. సహోదరులు ఐక్యత కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నారు. ఒకవేళ నీ సహోదరుని పట్ల నీకేమైనా ద్వేషం ఉన్నట్లయితే, నీ సహోదరుని పట్ల నీకేమైనా విభేదం ఉన్నట్లయితే, దేవుడు అంటున్నారు, ముందు నా యొద్దకు వచ్చే ముందు నీ సహోదరుని యొద్దకు వెళ్ళి, ముందు నా యొద్దకు వచ్చే ముందు నీ సహోదరుని యొద్దకు వెళ్ళి, నీ సహోదరి యొద్దకు వెళ్ళి వారితో సమాధానపడు. మీరు ఒకరినొకరు సమాధానం కలిగి ఉన్నట్లయితే, మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే మీరు నా శిష్యులుగా పిలువబడతారని దేవుడు సెలవిస్తున్నారు. అయితే ఆదికాండం 4:8 మనం చూసినట్లయితే, జెనసిస్ చాప్టర్ 4:8, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి వానిని చంపెనని లేఖనం సెలవిస్తుంది. కయీను స్వార్థంతో, అసూయతో, ద్వేషంతో, పగతో, కక్షతో, క్రోధంతో తన సహోదరుని మీద దాడి చేసి ఉన్నాడు. నవంబర్ 25, 2023 తమిళనాడులో ఒక సహోదరుడు, 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సహోదరుడు తన యొక్క సహోదరుని మీద పడి హత్య చేస్తున్నాడు. సుకుమారన్ తన యొక్క సహోదరుని మీద పడి తన సహోదరుని చంపి ఉన్నాడు. కారణము కేవలము మాట మనస్పర్ధ రావడంతో వెళ్ళి తన సహోదరుని మీద పడి తన సహోదరుని చంపి ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు కూడా మనం చూస్తున్నప్పుడు చాలా సంఘటనలు ఇలాంటివే చోటు చేసుకుంటున్నాయి. మధ్యప్రదేశ్లో మార్చి 10, 2024 a man allegedly hacked his brother to death with an axe after the latter turned off the music and stopped him from dancing at a family function. ఇది న్యూస్ హెడ్లైన్స్ ఈ రీతిగా ఉన్నాయి. కారణం ఏంటంటే, ఒక సహోదరుడు తాను డ్యాన్స్ వేస్తున్నప్పుడు ఇంకా డ్యాన్స్ వేస్తాను అని అనుకుంటున్నాడు. అయితే ఇంక సమయం అయిపోయిందని మ్యూజిక్ ఆపినందుకు తన యొక్క అన్నయ్య మీదకు వెళ్ళి తన అన్నయ్యను కొట్టి చంపేశాడు. ఒక గొడ్డలు తీసుకుని నరికి చంపేశాడు. ఎంత దారుణం చూడండి ప్రియులారా. ఏ రీతిగా ఈ క్రోధము, హత్య చేసే తలంపులు మనసుల్లోనికి సాతానుడు తీసుకొస్తున్నాడో చూస్తారా. తోబుట్టిన వాడి తన సహోదరుని చంపడం ఎంత దారుణం. యోహాను సువార్త 10:10 జాన్ చాప్టర్ 10:10, దొంగతనమును, హత్యను, నాశనమును చేటుకు వచ్చును. సాతానుడు దొంగ వలె ప్రతి హృదయాన్ని తన యొక్క ఆలోచనలతో నింపి ప్రతి ఒక్క వ్యక్తిని వాడి యొక్క క్రోధమైన తలంపులతో నింపి వారిని తమ సొంత సహోదరుల్ని చంపేవారిగా చేస్తున్నాడు. కొన్నిసార్లు అనుకోవచ్చు, నేను నా సహోదరుని చంపడం లేదని. కానీ నీ మాట ఒకవేళ కఠోరంగా ఉండి వారిని
హృదయంలో నొప్పించులాగా ఉన్నట్లయితే నీ సహోదరుని మీద, నీ సహోదరి మీద నువ్వు దాడి చేస్తూ ఉన్నావు. యోహాను సువార్త 8వ అధ్యాయము 14-44 వచనంలో, జాన్ చాప్టర్ 8 వర్సెస్ 14 and 44, యేసు ప్రభువు అంటున్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడినై ఉన్నాడు. మొట్టమొదటి అబద్ధము మాట్లాడి హవ్వను మోసపరిచాడు, వారిని పాపంలో పడేశాడు, ఆదాము హవ్వల్ని. తర్వాత కయీన్ని క్రోధంతో నింపి నరహత్య చేయడానికి, తన సొంత తమ్ముడిని చంపడానికి క్రోధమైన తలంపులతో నింపి ఉన్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనము, జెనసిస్ చాప్టర్ 4 verse 9, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీన్ను అడుగగా, అతడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలి వాడినా అనెను. చూసారా, తన సొంత తమ్ముడిని చంపేసి ఏమి ఎరగనట్టు దేవుడు అడుగుతున్నప్పుడు ఏమైనా నా సహోదరుడు నేను ఏమన్నా కావలి వాడినా అని దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆదాము హవ్వను దేవుడు ఎలాగైతే ఎక్కడున్నావు అని అడిగి ఉన్నారు, అదే ప్రశ్న ఇప్పుడు కయీనుతో నీ తమ్ముడు ఎక్కడా అని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే కయీను తన యొక్క తల్లిదండ్రుల నైజం ప్రకారంగానే వాళ్ళు ఏ రీతిగా అయితే సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించారో, అదే రీతిగా కయీను కూడా నేనేమైనా నా సహోదరునికి కావలి వాడినా అని ప్రశ్నిస్తున్నాడు. అంతేకాని ప్రభువా నన్ను దయతో క్షమించండి అని, నేను ఇంత క్రూరమైన తలంపులతో ఉన్నానని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడలేదు. ఘోరాతి ఘోరమైన పాపం చేస్తున్నాడు సాతాను యొక్క తలంపులతో నింపబడి. అయితే పశ్చాత్తాపం మనసు లేదు. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం దేవుడు సెలవిస్తున్నారు, జెనసిస్ చాప్టర్ 4 verse 10, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. దేవుడు ఒక పిచ్చుక నేల రాలినప్పుడు నోటీస్ చేస్తున్న దేవుడు, ఒక పిచ్చుక ప్రాణాన్ని గురించే అంత శ్రద్ధగా వహిస్తున్న దేవుడు, ఆయన స్వహస్తాలతో నిర్మించుకుని ఆయన యొక్క ఊపిరినిచ్చినటువంటి మానవుని గురించి ఆయన పట్టించుకోరా? మొట్టమొదటి హత్యకు గావించబడినటువంటి ఫస్ట్ మార్టియర్ హేబెలు మొట్టమొదటి హతసాక్షిగా మరణించున్నాడు. అతని యొక్క ప్రాణము మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదే రీతిగా తన సొంత సహోదరుని చేత హేబెలు చంపబడి ఉన్నాడు. తన సమీప బంధువుల చేత, తన సమీప అన్న చేత. అదే రీతిగా యేసుప్రభువారు తన సమీప సహోదరులైనటువంటి ఈ మానవుల చేత ఈ లోకానికి వచ్చి ఆయన కూడా హత్య గావించబడ్డారు. ఆయన కూడా నీ కొరకు నా కొరకు శిలువ మీద ప్రాణము పెట్టడానికి వచ్చినప్పుడు సొంత సహోదరులే ఆయన మీద నిందారోపణ చేసి ఆయనను శిలువకు అప్పగించున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ద్వేషాన్ని విడిచిపెట్టి ప్రేమను పంచుకుంటూ దేవుని చిత్తానుసారంగా జీవించమని కోరుతున్నారు. క్రోధము సాతానుడు తీసుకొచ్చేది. క్రోధాన్ని విడిచిపెట్టి ప్రేమను అనుసరిద్దాము, క్రీస్తు సాక్షులుగా జీవిద్దాము. అటు కృపా ధన్యత దేవుడు మనకు కలుగుచేయును గాక. మే గాడ్ బ్లెస్ యూ.